కీర్తనలు 67వ కీర్తన 6వ వచనము. దేవుడు మమ్ములను ఆశీర్వదించును. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎన్నడూ మనలను మరువని దేవుడు. 115వ కీర్తన 12వ వచనంలో చూస్తే యెహోవా మమ్ములను మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న మాటను చూస్తాం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తాను అన్న, మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుంటారు అన్న, దేవుని ఆశీర్వాదం గొప్ప ఐశ్వర్యం ఇస్తుందని సామెతల్లో మనకు మాట్లాడినా, మనకి స్టార్టింగ్ నుంచి ఈ క్షణము ఈ నిమిషం వరకు కూడా మనను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. నా మీద ఆశీర్వాదం లేదు, నేను కృప పొందుకోలేకపోతున్నా, నేను దీవెన పొందుకోలేకపోతున్నా, నా మీద ఆశీర్వాదం ఆ బ్లెస్సింగ్ నాకు కనిపించట్లేదు పాస్టర్ గారు అంటే, తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఆయన హస్తాలు కొరచ చేసుకునే దేవుడు కాదు. ఆయన మనం మొరపెట్టే మొరను వినకుండా ఉండే దేవుడు కాదు. ఎందుకని ఈ శ్రమ ఎదురవుతుంది? కొంతమంది మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని మేము బాధపడుతున్నామండి, అనారోగ్య సమస్యలతో మేము పీడించబడుతున్నాం, స్వస్థత లేక కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నాం, మేము చేస్తున్న జాబులో వ్యాపారంలో మాకు వృద్ధి రావట్లేదు, మేము ఏ పని చేస్తున్నా వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము ఎక్కడ బ్లెస్సింగ్ని మేము పోగొట్టుకుంటున్నాం, ఎక్కడ దీవెనను మేము పోగొట్టుకుంటున్నాం. నరులందరిని ఆశీర్వదిస్తాడా అంటే అనేక వచనాల్లో మనం చూస్తాం. ఆదికాండం 1:28 మనం చూస్తే యెహోవా మనలను ఆశీర్వదిస్తాడు, బాగా దీవిస్తాడు, మనం ఫలభరితంగా ఉంటాం. కానీ మీరు చెప్తున్న మాటలకి మేము ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ కష్టానికి నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే సమస్య మన దగ్గరే ఉంది. నేను చెప్తున్న ప్రతి మాట మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ దేవునికి మనకి మధ్య అడ్డుగోడగా ఇవి ఉండిపోయినాయేమో. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూస్తాం, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీకును నాకును మధ్య అడ్డుగోడగా మారిపోయిన పాపాలు దోషాలు మీకు నాకు మధ్య ఒక పెద్ద బండగా ఉన్నాయేమో, లేకపోతే ఒక అడ్డుగోడగా మారిపోయినాయేమో. మనం దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రయాసపడి ప్రార్థన చేసి దేవుణ్ణి మరలా స్తుతించి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు సమీపస్తులుగా మనం ఉంటే తప్పక నీకున్న ప్రతి శోధన, ప్రతి కలవరం, ప్రతి ఇబ్బంది, నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధనకరమైన పరిస్థితి విడుదలను పొందుకుంటాం. దేవుణ్ణి ఆశ్రయించి వారందరి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మీద ఆధారపడుతున్న వారందరి మీద, ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారందరి మీద ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థించిన వారందరి మీద ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే దేవా నీవే నాకు దిక్కు అని ఆయన సన్నిధిలో నిలిచి మొరపెడతా ఉంటారో వారందరి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కానీ నువ్వు దూరం అయిపోయావు, ఆయన ఆశ్రయించడం వదిలిపెట్టేశావు, ఆయన మీద ఆధారపడడం వదిలిపెట్టేశావు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా లోక సంబంధమైన అనేక విషయాలకి నీ హృదయాన్ని అప్పగించేసుకున్నావు. మరొకసారి ప్రభు పిలుస్తున్నారు ఈ వాక్యము ద్వారా, నీవు ఆయన దగ్గరికి చేరు, ఆయనను చూడు, ఆయన మీదే ఆధారపడు. అబ్రహాము వలె, ఇస్సాకు వలె, లాబాను వలె, యాకోబు వలె, నోవాహు వలె, అతని బిడ్డల వలె మనం ఆశీర్వదించబడాలి. మీ కుటుంబాలు ఇంకా ఇంకా ఫలభరితంగా నడిపించబడాలి. మీకున్న దుఃఖ దినములన్నీ పోయి ఆనందభరితమైన స్థితిలోకి మీరు అందరూ మార్చబడాలి. మన దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన దేవుడు, మనము అనుభవిస్తున్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని మార్చి సంతోషభరితంగా నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. మరి మేము ఏం మార్చుకుంటే ఆశీర్వదించబడతాం పాస్టర్ గారు? చాలా సింపుల్. ప్రభు మనతో చెప్తున్న మాట, ఏశావు తిండిని ఆశించి తన జ్యేష్ఠతను అమ్మివేసుకున్నాడు. ఈరోజు చాలామంది తిండి కోసమే బతుకుతున్న వాళ్ళుగా ఉంటున్నారు. ఎప్పుడు ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా, వీటిని గురించి ఎక్కువ ఆలోచన చేసేస్తున్నాం. నువ్వు వీటి గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో, నీకే సమయానికి ఏదో అనుగ్రహిస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. అందుకే మీరు తిండిపోతులుగా ఉండొద్దు. వారి కడుపే వారికి దేవుడిగా ఉంటుందంట. వారు కడుపుకి దాసులుగా మార్చబడుతున్నారంట. అందుకే యేసుప్రభులు వారు చెప్తారు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల కూడా బ్రతుకుతాడు. అందుకే దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడండి. ఈరోజు మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి ఇది కారణమవుతుందేమో ఒకసారి చూసుకోండి. కొంతమంది తాగుబోతులుగా ఉంటున్నారు. తాగుడు, ఆ మద్యము ఆ మనిషి నాశనం అవడానికి కారణమవుతుంది. ఆ తాగుడు అనే భయంకరమైన పాపంలో పడిపోయి విడుదల లేక అనేకమైన తప్పులు చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. సేవకుల కుమారులే, ఏలీ కుమారులు ఏమయ్యారు? తాగి స్త్రీలతో పాపం చేశారు అని మనకు అనిపించింది. తాగుబోతులకి భయంకరమైన శ్రమలు వస్తాయి, జాగ్రత్త. తాగుబోతులతో మీరు సహవాసం చేయొద్దు. అలాంటి తాగుబోతులతో సాంగత్యం మనం చేయకూడదు. మద్యము మనకి అల్లరి రేపుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ నువ్వు తాగుతూ ఉంటున్నావేమో, ఆ వ్యసనానికి అలవాటు పడిపోయావేమో, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఒకవేళ ఈ తాగుడికి బానిసత్వంగా ఉంటున్నారేమో, మనం ఆశీర్వదించబడకపోవడానికి, ప్రత్యేకంగా మీరు దీవించబడకపోవడానికి కారణం ఈ తాగుబోతు జీవితమేమో.
సోమరితనం వల్ల నీవు దీవించబడలేవు. ఇది గుర్తుపెట్టుకో. సోమరి చేముల యొద్దకు వెళ్ళమన్నాడు. నువ్వెందుకు అంత ఆలస్యం చేస్తూ ఉంటున్నావు? సోమరి ఎంత ప్రయాసపడినా, అందుకే చాలామంది తిడతా ఉంటారు, సోమరివాడు ఏమీ పొందుకోలేడు, సోమరివాడు ఏమి సంపాదించలేడు, ఈ సోమరితనం కలిగిన వాడు ఏమీ కష్టపడలేడు, సోమరిని ఎవడు పనిలో పెట్టుకోడు. అలాంటిది సోమరిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నీవు నిద్రపోతనంతో ఉన్నావేమో. యోనా నిద్రపోయి ఏమయ్యాడు? ఐతుకు నిద్రపోయి ఏమయ్యాడు? పేతురు జైల్లో నిద్రపోయాడు అనుంటది. మరి నువ్వెక్కడ నిద్రపోతున్నావు? సమయం అంతా అయిపోయిన తర్వాత, వేస్ట్ అయిపోయిన తర్వాత, నీవు నీ జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు వెతికినా ఏం ఉపయోగం? అందుకే పొగరుబోతులుగా, తిట్టుబోతులుగా, గొడ్డుబోతులుగా మీ జీవితాలు మీరు మార్చుకోవద్దు. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలనే సేవకుడిగా నీ మేలు కొరకే చెప్తున్నాను. దేవుని యొక్క కృప మనం అందరం పొందుకోవాలి. ఆయన బ్లెస్సింగ్ను మనం పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. నేను ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ ఇబ్బందులో, ఈ కలవరములో ఉన్నాను అని నువ్వు ఎందుకు బాధపడతావు? జిగట కలిగిన ఊబిలో నుంచి లేవనైతే దేవుడే. నాశనకరమైన తెగులు రాకుండా మనను బలపరిచేది దేవుడే. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెల్లించే విధంగా ఈ క్షణమే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో కదా. ఈ క్షణమే దేవుని అడిగి ప్రయాసపడి, ప్రభువా, ఒకవేళ నేను దీవించబడలేకపోతున్నా, ఇక మీదట నేను ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఇప్పుడే మోకరించు, ఇప్పుడే ప్రభువుని అడుగు, దేవా నన్ను దీవించు. ఈ లోక సంబంధమైన అనేకమైనవి నన్ను పట్టుకుని నేను నాశనమైపోతున్నా, నా బ్రతుకుని పాడు చేసుకుంటున్నాను, ఇక మీదట నేను అలా ఉండను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను అని ఆయన అడిగితే ఆయన నీ పాపాలను క్షమించే దేవుడు, నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని తీసివేసే దేవుడు, మన శోధనలన్నింటినీ జయాన్ని కలుగు చేసే దేవుడు, మన కన్నీటిని ఆనందంగా మార్చగలిగిన దేవుడు, మన వేదనకు ప్రతిగా పూదండనిచ్చి నడిపించే గొప్ప దేవుడున్నాడు. మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసే మహోన్నతమైన దేవుడు మన పక్షాన ఉన్నాడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎందుకింత ఇంకా రక్షణ పొందుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇంకా నేను మనోనేత్రాలు వెలిగించబడట్లేదు? ఒకసారి ఈలోక సంబంధమైన ఏడ్పు ఆపేసి, ఇక్కడ నువ్వు పడుతున్న బాధ అంతా కూడా వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి రా, ఆయన దగ్గరే వేడుకో. ఇప్పుడే మోకరించు, ఆయిల్ తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పావు, మాకు ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పావు. దేవా మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో నింపుతానని మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలయ్యా. కానీ మేమే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. మేము చేస్తున్న పనులు, మేము చేసే చేష్టలు, మేము వెళ్ళే నడవడిక, మేము మాట్లాడే మాటలు, మేము చూస్తున్న చూపు, మేము వెళ్ళే క్రమం, ఇవన్నీ కూడా మేము ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలాగా ఉంటున్నాయి ప్రభువా. దయచేసి ఇక మీదట ఈ క్షణం నుంచి అలా ఉండము తండ్రి. నీ సన్నిధిలోనే వేడుకుంటున్నాం. నీ బిడ్డల పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి మా ప్రార్థనను ఆలకించండి అయ్యా. ప్రతిఫలమును కలుగు చేయండి. ప్రతి శోధన నుంచి మా అందరికీ జయాన్ని కలుగు చేయండి. మాకున్న ప్రతి బాధను ఆనందంగా మీరు మార్చండి. మేము అనుభవిస్తున్న ప్రతి వేదనకు ప్రతిగా పూదననిచ్చి మమ్మల్ని నడిపించండి ప్రభువా. అనుభవిస్తున్న ప్రతి శోధనకి నీ బిడ్డలు జయాన్ని పొందుకొని మా దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడని అన్ని జనుల ఎదుట సాక్షిగా నిలబెట్టడానికి నీ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి పరిస్థితులు, చేస్తున్న ప్రతి వ్యాపారంలో, వారి రోగ సమస్యలో, అనారోగ్య పరిస్థితుల్లో, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో, వారు అనుభవిస్తున్న ప్రతి వ్యాధను నాయన సంతోషంగా మీరు మార్చి నడిపించి స్థిరపరిచి కృప దయచేయమని మీ మీదే ఆధారపడుతున్నారు. మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుని నిలబడుతున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా నూరంతల కృపను, క్షేమమును, బలమును, సమాధానాన్ని అనుగ్రహించి ఈ పరిచర్య ద్వారా కట్టబడుతున్న మందిరాలను మీరు దీవించండి. పేద బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన ప్రతి క్రమాన్ని కూడా నాయన ఉన్నతమైన కృపతో, దీవెనతో నడిపించి బలమును దయచేయండి. బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ప్రభువా అనేక మందికి, అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం అందని ప్రాంతాలకు బైబిల్ పంచుతూ ఉండగా నీ కృపను, నీ సహాయమును, నీ ప్రేమను బిడ్డలకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి క్షేమాభివృద్ధిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి ఈ రోజంతా బిడ్డలకు తోడై ఉండి నూరంతల క్షేమాలతో నీ బిడ్డలను వారు చేస్తున్న ప్రతి పనిలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎవరైనా మాట్లాడాలి అని ఇష్టపడితే ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీకు వైబర్, వాట్సాప్, IMO కనెక్ట్ అవుతాయి. తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన వసతులు తెలియచేయండి. అలాగే ఉదయకాలం 6 గంటలకు ఉదయకాలపు ప్రార్థన వస్తుంది. రాత్రికాలం 8:30 నుంచి 1 గంట సమయం కుటుంబ ప్రార్థన ఉంటుంది.
తప్పకుండా వీక్షించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమెన్.